ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేర ఛానల్ స్వాగతం. సో ఈరోజు మార్కెట్లో లాస్ట్ ఒక 1 అవర్ చూసినట్లయితే మనకి ఫుల్ అప్ సైడ్ పొటెన్షియల్ మూమెంటం అనేది జరిగింది. కాకపోతే ఏదేమైనా మనకి ఏమైతే రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ మనం ఇక్కడ తీసుకుంటున్నామో వాటిని అయితే మనకి ఫుల్గా హార్నర్ అయితే చేస్తున్నాయి. సో ఎందుకంటే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం మేజర్గా మన ఆప్షన్ చైన్ డేటా ద్వారా అండ్ మోర్ ఓవర్ మల్టిపుల్ డేస్ ఆ యొక్క రెసిస్టెన్స్ సపోర్ట్ ఎంతవరకు హార్నర్ అయింది అనేది చూసి మనం బ్యాక్ టెస్టింగ్ ద్వారా ఈ యొక్క లైన్స్ అనేది గీయటం చేస్తున్నాము. సో ఇవైతే మనకి మంచిగానే హార్నర్ అయింది. కాకపోతే లాస్ట్ 1 అవర్లో ఇది ఏమైతే మనకి పికప్ ఉందో దీనిలో ఎంతవరకు మనకి ఎంతమంది ప్రాఫిట్ బుక్ చేశారు అనేది పక్కన పెడితే, సో ఇది ఇలాంటి కేసెస్ చాలా రేర్గా జరుగుతాయండి. మేజర్గా ఈ కేసెస్ మనము ఎర్లీ మార్నింగ్ మనకు వచ్చేసి ఈ యొక్క లెవెల్స్లో చూస్తాము. 9:30 to 10:30 లెవెల్స్ చూద్దాము. సో తర్వాత మనకు వచ్చేసి 2 to 15 నుంచి మనకి ఒక ట్రెండ్ అనేది మేజర్గా ట్రెండింగ్ ఏదైనా ఉందంటే ఇలాంటి టైంలో మనకి ట్రెండింగ్ అనేది చూస్తూ ఉంటాము. సో మనకి మేజర్గా రేపు ఎలా ఉండొచ్చు అనేది మనం చూడబోయే ముందు ఒక ఆప్షన్ చైన్ డేటా ద్వారా చూస్తాము. అండ్ మోర్ ఓవర్ నాకు ఇక్కడ చిన్న కేస్ స్టడీ అనేది ఒకసారి మీకు తెలియాలని మీకు చెప్పాలనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి 2:15కి మనకి 2:15కి కనుక మనకి స్టార్ట్ అయిందండి అప్ సైడ్ పొటెన్షియల్ మూమెంటం. సో దీన్ని బేస్ చేసుకొని నేను ఒక ఆప్షన్ నిఫ్టీ ఆప్షన్ అనేది ఒకటి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. కాకపోతే నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకసారి అది నేను ఇక్కడ మీకు డిస్కస్ చేస్తాను. మేజర్గా నాకు చూసినట్లయితే ఇక్కడ చూడండి, నేను మీకు వచ్చేసి 22,300 CE అనేది నేను ఇక్కడ మీకు యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. 22,300 CE. సో నేను ఇది వచ్చేసి దగ్గర నాకు ఈ లెవెల్స్ దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. 2:15, 2:30 లెవెల్స్ దాకా నాకు ఇది 1 రూపీ దగ్గరే ఉంది. మీరు గమనించవచ్చు, ఇది 1 రూపీ దగ్గర. సో ఈ లెవెల్స్ దగ్గర 1 రూపీ దగ్గర నేను చూస్తున్నాను. 1 రూపీ దగ్గర మనం చూస్తున్నాము. కాకపోతే నాకు ఇది వచ్చేసి మీరు జాగ్రత్తగా ఇక్కడ నోట్ చేసుకోండి. మనకి ఇక్కడ జస్ట్ ఈవెన్ 240, 230 లెవెల్స్ నిఫ్టీ దగ్గర దాకా కూడా ఈ యొక్క మూమెంటం అయితే అసలు లేదు. కాకపోతే మనకి నిఫ్టీ చూసినట్లయితే 215 క్యాండిల్ అనేది మనకి మంచి మూమెంటం ఇచ్చింది. 230 క్యాండిల్ అనేది దానికి ఫాలో అప్ ఇంకా మంచిది వచ్చింది. సో మనకి మూమెంటం అనేది మనకి 215 క్యాండిల్ ఇక్కడ ఆల్రెడీ నిఫ్టీలో స్టార్ట్ అయింది. కాకపోతే మనకి ఆప్షన్లో మాత్రం మనకి 215లో కూడా ఏమీ స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ 215 క్యాండిల్ మనకి 235. సో ఇది వచ్చేసి నిఫ్టీ అంత పెరిగినా మనకి ఇక్కడ పెరగలేదు. వన్స్ 230, 240 కానించి మనకి ఇక్కడ ఫుల్ మూమెంటం అప్ సైడ్ మూమెంటం అనేది ఇక్కడ కూడా నేను 15 మినిట్స్ క్యాండిల్ అనేది చూస్తున్నాను. ఇందాక మనం 15 మినిట్స్ ఇక్కడ చూడండి, 215 క్యాండిల్ అసలు మూమెంటమే లేదు. ఇక్కడ జస్ట్ 1 రూపీ దగ్గరే ట్రేడ్ అవుతుంది. 1 రూపీ, ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ ఏమైతే పెడుతున్నానో ఇది వచ్చేసి మీకు 1 రూపీ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదండి. 1 రూపీ జస్ట్ నేను ఇది మీకు హైలైట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మీకు 1 రూపీ దగ్గరే మనకు కనిపిస్తుంది. అండ్ ఇది 215 క్యాండిల్ మనకి 0.75 పైసా కనిపిస్తుంది. 230 క్యాండిల్ వచ్చేసి 1 రూపీ 50 పైసా దగ్గర ఇది వచ్చేసి. సో నేను ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఒక 15 మినిట్స్ టైం అనేది ఇచ్చిందండి. ఇది నిఫ్టీ మూమెంటం అయినా దీని ఆప్షన్ కన్సిక్యూటివ్ ఆప్షన్ అయితే మూమెంటం జరగలేదు. ఎందుకంటే ఇది డీప్ ఇన్ ద మనీ, మనకి వచ్చేసి ఇది అవుట్ ఆఫ్ ది మనీ ఉంది. 22,300 CE అనేది అట్ ద టైం అవుట్ ఆఫ్ ది మనీ ఉంది. మూమెంట్ తర్వాత నుంచి ఏదైతే ఉందో మనకి ఫుల్ ఎంత అండి, ఇది 2 రూపీస్ దగ్గర 1.50 పైసా ఉన్నది మనకి దగ్గర 127, 130 దాకా వెళ్ళిపోయింది. సో దీన్ని జస్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాము. చూడండి, దగ్గర మనకి 125 రూపీస్. సో ఇదేంటంటే కొన్ని రేర్ ఆప్షన్స్లో మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి రేర్ ఆప్షన్స్ మనం కొన్నిసార్లు క్యాచ్ చేస్తే మనకు వచ్చేసి సో 1 రూపాయికి 100 రూపీస్ వచ్చింది. ఒక 10,000కి మనకి మీరు దగ్గర ఎంత, ఒకవేళ 10,000 పెట్టినట్టయితే ఎంత వస్తుంది. లేదు మీరు ఒకవేళ 50 రూపీస్కి వెళ్ళినా 50 టైమ్స్, 70 రూపీస్కి వెళ్ళినా మనకి వచ్చేసి 70 టైమ్స్. సో ఇలాంటి ఈ యొక్క ఆప్షన్స్ మేజర్గా మనము కొన్ని అయితే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇది ఒక కేస్ స్టడీ లాగా మీకు ఉపయోగపడుతుంది లాంగ్ టర్మ్లో. ఇలాంటి ఏంటంటే మీరు ఇన్ ద మనీ అవుట్ ఆఫ్ ది మనీ అనేది కొంచెం మనకి ఏ ఆప్షన్స్ ఒకవేళ మీరు రెగ్యులర్గా ఒకవేళ ట్రేడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏంటంటే రెగ్యులర్గా 1-2 ఆప్షన్స్ అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ అలా ఇన్ ద మనీ ఆప్షన్స్ కొన్ని మనం రికమెండ్ చేస్తూ ఉంటాము. అది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. వన్స్ కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయడం చేయండి. ఓకే, సో ఇదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మనకు చూడండి, జస్ట్ మనకి 75 పైసా 1 రూపీ ఉన్నది కాస్త నాకు 104 రూపీస్ క్లోజింగే ఉంది. నాకు 100 రూపీస్ ఇక్కడ క్లోజింగే ఉంది. సో దీన్ని మనం ఇక్కడ చూపిస్తున్నాము. సో ఏంటంటే మనకి 1 రూపాయి పెట్టినట్లయితే మనకి దగ్గర అన్ని రూపీస్ మనకి ప్రాఫిట్ అనేది వచ్చింది. అలాంటి ఏంటంటే మనకి చాలా రేర్గా జరుగుతాయి. సో సడన్గా ఇంత ప్రాఫిట్ ఎందుకు అనేది కూడా నాకు ఈవెన్ యూరోప్ మార్కెట్స్ నేను టెస్ట్ చేశాను. యూరోప్ మార్కెట్స్లో కూడా నాకు
అంత మూమెంటం అయితే కనపడలేదు. మీరు ఇక్కడ చూడండి, యూరోప్ మార్కెట్స్ నేను ఓపెన్ చేశాను, ఇప్పుడు ట్రేడ్ అవుతుంది యూరోప్ మార్కెట్స్. నాకు యూరోప్ మార్కెట్స్లో కూడా నాకు అంత మూమెంటం అయితే కనిపించలేదు. ఓకే, యూరోప్ మార్కెట్స్లో కూడా నాకు అంత మూమెంటం అయితే నాకు కనిపించలేదు. సో ఇక్కడ చూసినట్లయితే చూడండి, మనకి డాక్స్ 0.48% నెగిటివ్తో ట్రేడ్ అవుతుంది. ఓకే, సో ఇలా మనకి యూరోప్ మార్కెట్స్లో కూడా మనకంత మూమెంటం అయితే నాకు కనిపించట్లేదు, ఓన్లీ నెగిటివ్ ట్రెండింగ్లో ఉంది. కానీ మనకు వచ్చేసి సడన్ రైజ్ అండి నిఫ్టీలో. కాకపోతే రేపు ఈ రైజ్ మనకి ఉంటుందా లేకపోతే ఫాలో అవుతుందా అనేది మనం ఒకసారి ఆప్షన్ చైన్ డేటా కూడా చూస్తాం. మనం 22,400 దగ్గర క్లోజ్ అయింది. సో మనకి 22,400 నుంచి ఇమీడియట్గా మనకి 22,450 లెవెల్స్ అయితే మంచి స్ట్రాంగ్ ట్రేడింగ్ అయితే ఉంది. 22,500 ఇమీడియట్ టచ్ అయితే నాకు అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. లేదు, వన్స్ నాకు 22,400 బ్రేక్ అయితే మాత్రం మనకి 22,300 లెవెల్స్ కనిపిస్తుంది. కాకపోతే యాజ్ పర్ చార్ట్స్ మనము వెళ్లే ముందు ఈవెన్ ఒకసారి గ్రాఫ్స్ కూడా చూస్తాము. ఆప్షన్ డేటా ముందు చూసే ముందు మనం ఇక్కడ చూసినట్లయితే నాకు ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. దట్ ఈవెన్ మనకి లోవర్ సైడ్ అనేది ఎక్కువ ప్రెషర్ అనేది బిల్డ్ అయింది. సో రేపు నేను మేజర్గా ఒకవేళ ట్రేడ్ అనేది తీసుకోదలుచుకుంటే ఏదైతే మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ పెట్టామో వాటిని వచ్చేసి మనం ఇప్పుడు ఇది వచ్చేసి మనకి రెడ్ క్యాండిల్ చేసేద్దామండి. ఎందుకంటే మనకి ఇవి సపోర్ట్ కింద యాక్ట్ అవుతాయి, ఇవి వచ్చేసి మనకి సపోర్ట్ కింద యాక్ట్ అవుతాయి. సో మనం ఇక్కడ వచ్చేసి 22,600 లెవెల్స్ మనం ఆప్షన్ చైన్ డేటా ద్వారా చూసాం కదా, ఇది ఒక నాడు, ఇది ఇప్పుడు వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది 22,600. నేను ఏదైనా కానీ నేను ఈ టాప్ లెవెల్ అనేది ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే మాత్రం 22,440 ఈ లెవెల్స్ మనకు బ్రేక్ అయితేనే మాత్రం నేను అప్ సైడ్ మూమెంటం 22,600 లెవెల్స్ దాకా చూస్తాను. ఏదేమైనా మనకు వచ్చేసి రేపు సో మనకి ఇంత వాలటిలిటీలో ట్రేడింగ్ అనేది కొంచెం డిఫికల్ట్. కాకపోతే ఏంటంటే ఇంత ట్రెండింగ్ అనేది మనం క్యాచ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుందండి. జస్ట్ మనం చూపించాను కదా, 1 రూపీ మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే 100 రూపీస్ అనేది. సో కొంత రిస్క్ అనేది మనం తీసుకున్నట్లయితే మ్యాక్సిమం రిటర్న్స్ అనేది మనం చూస్తున్నాము. అండ్ రేపు వచ్చేసి నేను మేజర్గా కొంత ప్రాఫిట్ బుకింగ్ ఒకవేళ జరిగిన, ఎందుకంటే 2 days హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉండొచ్చు ఎలక్షన్స్. దీనివల్ల కొంచెం మనకి మార్నింగ్ ప్రాఫిట్ బుకింగ్ జరగకపోయినా లేట్ ఈవినింగ్ ఒకవేళ ఇక్కడ టచ్ చేసినా ఇక్కడ నుంచి మనకి ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే, ఒకవేళ మార్కెట్ ఇలా వెళ్ళినా దాని తర్వాత మనకు వచ్చేసి మార్కెట్లో ఫాల్ అయితే కనబడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది రేపు. ఎందుకంటే 2 హాలిడేస్ ఉన్నాయి, అందులోనే ఎలక్షన్స్ ఫేవర్ ఉంది కాబట్టి ఫుల్ వాలటిలిటీ అయితే రేపు కూడా నేను గమనిస్తున్నాను. ఓకే, సో రేపు మార్కెట్ వన్స్ ఓపెన్ అయిన తర్వాత మనం లెవెల్స్ డిస్కస్ చేస్తాము. అప్ సైడ్ మూమెంటం నాకు 22,611 కనిపిస్తుంది, డౌన్ సైడ్ మూమెంటం అయితే నాకు 22,211 ఇదైతే కనిపిస్తుంది. వన్స్ ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మాత్రం ఏదైనా మనకి ఈ లెవెల్స్ మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందా అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే 215 అండి. సో ఈ క్యాండిల్ నేను ఎక్కడ చెప్తున్నా అంటే 215, మీరు ఇక్కడ డౌన్ సైడ్ మీరు ఆ టైం అనేది గమనించవచ్చు 215. సో ఇది వచ్చేసి మనకి దగ్గర మనకి ఇక్కడ నుంచి మనకి ఓన్లీ లాస్ట్ 1 hour మంచి ఫుల్ అప్ సైడ్ స్వింగే ఉంది. కాకపోతే ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర మనకి ఇక్కడ హాల్ట్ అవటం అనేది జరిగింది. సో ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది నాకు కనిపిస్తుంది. ఈ డబ్ల్యూ ప్యాటర్న్లో కొంచెం అప్ సైడ్ మూమెంటం నాకు కనిపిస్తుంది. సో నాకు ఈవెన్ నిఫ్టీ అనేది ఒక 1% పాజిటివ్ దాకా ట్రేడ్ అయితే బ్యాంక్ నిఫ్టీ అనేది కొంత మూమెంటం అనేది కొంచెం డల్గానే ఉంది. సో నాకు వచ్చేసి రేపు నాకు 48,200 దెన్ 48,500 లెవెల్స్ దాకా అయితే మనకి కనిపిస్తుంది అప్ సైడ్ మూమెంటం. వన్స్ కొంత అప్ సైడ్ మూమెంటం ట్రేడ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనకైతే షార్ట్ ఫాల్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే 2 హాలిడేస్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఏదన్నా మనకి క్వైరీస్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేస్తాను, ప్లీజ్ జాయిన్ వాట్సాప్ గ్రూప్. థ్యాంక్ యూ.